పెట్టుకోండి తప్పనిసరిగా. ఆ, ఈరోజు మీరు విన్న దాంట్లో మీరు నచ్చింది కానీ, లేదా మీరు గుర్తుంచుకోదగినటువంటిది కానీ, లేదా మీరు ఏదైనా కరెక్ట్ చేయదలుచుకునేటువంటి ముఖ్యాంశం ఏదైనా ఉంటే అది రాసి పెట్టుకోండి. క్లాస్ చివరిలో అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మరొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళని చేర్చేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మొదట్లో ఉన్న మన అధ్యాయం ఆల్మోస్ట్ 15 మంది ఉన్నారు. సో 15 మందిలో మళ్ళా 15 మంది మీరు ఇంకొకళ్ళని నెక్స్ట్ అధ్యాయం అయిపోయే లోపల మీ ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంకో కొత్త వాళ్ళని మన సత్సంగంలో జత చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఒకటే మనం శిలా ప్రభుపాదుల వారికి వారి యొక్క ఆ, నాలెడ్జ్ ఏదైతే మనకి ఇచ్చున్నారో దాన్ని మిగిలిన వాళ్ళతో పంచుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. సో ఆ విధంగా సో చెప్పుకుంటూ మనము తర్వాత వెళ్దాం 7వ అధ్యాయంలోకి. ఇందులో మనం 5 ముఖ్యాంశాలు నేర్చుకుంటున్నాం. శ్రీకృష్ణుని యొక్క జ్ఞాన మహిమ, శ్రీకృష్ణుని యొక్క శక్తుల జ్ఞానము, శ్రీకృష్ణ శరణాగతి, దేవతారాధకులు నిరాకారవాదులు, మాయాజనిత మోహము, కృష్ణ భక్తి అనేటువంటి 5 ముఖ్యాంశాలని మనం చెప్పుకుంటూ అందులో రెండో దాంట్లో ఉన్న రెండో విభాగంలో ఉన్న మనం ఏదైతే శ్రీకృష్ణుని శక్తులు వివిధ రకాలైనటువంటి శక్తుల గురించినటువంటి జ్ఞానాన్ని, భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, సృష్టి స్థితి లయములకు కారణం భగవానుడు, కృష్ణుడు సర్వము తన శక్తి చేత వ్యాపించి ఉంటాడు, అన్నిటి సారాంశం మరియు త్రిగుణాతీతుడు అనేటువంటి అంశాన్ని మనము ప్రస్తుతం చెప్పుకుంటున్నాం. సో అందులో భాగంగా మనము గత వారం 7వ అధ్యాయం 5వ శ్లోకం దాకా వచ్చాం. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्। अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्। హరే కృష్ణ. మాతాజీ చదువుతారు మాతాజీ? హరే కృష్ణ. చదువుతాను ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते జగత్. ఓ మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా అత్యల్పమైన ప్రకృతిని ఉపయోగించుకొని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వీర్బాహు అచ్యుత్ దాస్ ప్రభు చదువుతారా మీరు శ్లోకం? నేను ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. కృష్ణకుమారి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते జగత్. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అనన్యంగా అత్యల్పమైన ప్రకృతిని ఉపయోగించుకొని జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సరోజన మాతాజీ ప్లీజ్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సరోజన మాతాజీ చదువుతాం. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు మాతాజీ సరోజన అని. ఓకే, ఇందాక ఎవరు ప్రభు ఎవరు వాయిస్ రైజ్ చేశారు? హరే కృష్ణ ప్రభు. దండోపడం చదవమంటారా ప్రభు? ఇందాక చదవండి ఆడలేదు ప్రభు. మైక్. ఓకే చదవండి ప్రభు, చదవండి ప్లీజ్. अपरेयामितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहु ययेदं धार्यते జగత్. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యముగా అత్యల్పమైన ప్రకృతిని ఉపయోగించుకుని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే అంతకుముందు కృష్ణ ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ. అది ఓపెన్ కాలేదు ప్రభుజీ, మీరు పిలుస్తుంటే పర్లేదు మాతాజీ, లేకుండా. నెక్స్ట్ శ్లోకం చదువురు కానీ మాతాజీ, నో ప్రాబ్లం. ఓకే సరే ప్రభు. ఓకే. హరే కృష్ణ. సో అంతకుముందు శ్లోకములలో ఏదైతే ఉన్నదో అపరా ప్రకృతి అంటే భౌతిక జగత్తు గురించి భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. మనం ఒకసారి కనుక 4వ శ్లోకం కనుక చూస్తే
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనే 8 అంశములతో సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును అనేటువంటి అనమాట. అది తెలుసుకున్నాం. దాన్ని మనము అపరా ప్రకృతి అనేటువంటి భౌతిక శక్తిలో భాగంగా మనం తెలుసుకున్నాం అనమాట. సో భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు, ఓ మహాబాహుడు అయిన అర్జున, వేటికి అన్యముగా భౌతిక ప్రకృతికి అన్యముగా అత్యల్పమైన ప్రకృతిని ఉపయోగించి జీవులతో కూడి ఉన్న నా ఉన్నతమైనటువంటి శక్తి మరొకటి ఉన్నది అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. భగవాన్ యొక్క ఉన్నతమైన ప్రకృతికి చెందిన వారిని ఇక్కడ జీవులందరూ కూడా భగవాన్ యొక్క ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రకృతికి చెందిన వారనే అంశాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు. అని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది వేరొకటి కలదు అనేటువంటి విషయం అన్నమాట. ఈ యొక్క భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి 8 అంశములతో ప్రదర్శించబడేటువంటి భౌతిక పదార్థమే అత్యల్ప శక్తి. ఎందుకంటే భూమి, స్థూల విషయాలు రెండు కూడా ప్రకృతి రూపంలో అత్యల్ప శక్తి నుంచి వచ్చినటువంటివి. ఎందుకని అత్యల్పం అన్నారంటే ఇది ఏకపాద విభూతి అని చెప్పబడుతుంటే భగవంతుని యొక్క విశేషమైనటువంటి ఆధ్యాత్మిక భౌతిక ప్రకృతులలో ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఇది కేవలం ఒక వంతు మాత్రమే ఏకపాద విభూతి అంటారు అనమాట. 1/4. మిగిలిన 3/4 ఆధ్యాత్మిక విభూతి, దాన్ని త్రిపాద విభూతి అని చెప్తారనమాట. సో అందుకని ఈ వివిధ అత్యల్పమైనటువంటి శక్తులను వినియోగించుకునే జీవులు శ్రీకృష్ణ భగవానునికి చెందినటువంటి ఉన్నత శక్తికి సంబంధించిన వారు. అంటే ఈ జీవులు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఉన్నత శక్తి నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ భౌతిక జగత్తు అత్యల్ప శక్తి అన్నమాట. ఎందుకని దీనిని వినియోగించుకోవడం కోసం వాళ్ళు వచ్చారన్నమాట. సో ఉన్నత శక్తికి చెందినటువంటి జీవుడు గనక నడపకపోతే ఈ భౌతిక జగత్తు నడవలేదు నిరంతరముగా. అది స్పష్టమవుతుంది. శిలా ప్రభుపాదుల వారు మనకు భాష్యంలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే శక్తులు అన్ని వేళలా వాటిని కలిగి ఉన్నా ఎవరైతే శక్తివంతులో వాటిని నియమించటం ఉన్నందున జీవులు సదా భగవానుని చేత నియమించబడినటువంటి వారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. అంటే భగవాను యొక్క భౌతిక శక్తి అత్యల్ప శక్తితో కూడినటువంటి భౌతిక జగత్తుని వినియోగించుకోవడం కోసం భగవానుడు తన ఉన్నతికి శక్తికి చెందినటువంటి జీవులను ఇక్కడ ప్రవేశపెట్టాడు. ఎందుకని ఈ యొక్క అల్పశక్తిని వినియోగించుకోవడం కోసం అన్నమాట. అందుకని అదే సందర్భంలో ఒక విషయం వాళ్ళు మర్చిపోకూడదు. ఈ భౌతిక శక్తి ఎవరి చేత సృష్టించబడింది? భగవంతుని యొక్క అల్పశక్తి ద్వారా. జీవులు ఎక్కడి నుంచి వచ్చారు? భగవంతుని యొక్క ఉన్నత శక్తి నుంచి వచ్చిన వారు. అంటే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ జీవులు, ప్రకృతి ఇది మొత్తము కూడా భగవంతుని శక్తి పైన ఆధారపడి ఉన్నది అనే విషయం మనకి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అనమాట. సో జీవులకి ఎప్పుడు కూడా స్వతంత్రమైనటువంటి ఉనికి ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాలా. కొందరు బుద్ధిహీనులు వాదిస్తున్నట్టు భగవానునితో ఎప్పుడు కూడా వాళ్ళు సమానులు కాలేరు. కొంతమంది అహం బ్రహ్మోస్మి అనేటువంటి పదాన్ని వాళ్ళు నేనే బ్రహ్మమును, నేనే పరమాత్మను అనేటువంటి అనుభూతిని చెందినటువంటిగా ప్రకటనగా చేస్తుంటారు అనమాట. అది మూర్ఖమైనటువంటిది అనేటువంటి విషయము. అహం బ్రహ్మోస్మి అంటే నేను బ్రహ్మమును అని తెలుసుకోవటం వరకే కానీ భగవంతునితో సమానమైనటువంటి వాడను కాను అనే సమానమైనటువంటి వాడను అనే విషయం అక్కడ అర్థం కాదనమాట. సో శిలా ప్రభుపాదులు కూడా అదే వివరిస్తూ శ్రీమద్ భాగవతంలోని ఒక శ్లోకాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. జీవులకి మధ్యలో నడుమగల భేద వివరణ, భగవంతునికి, జీవునికి, జీవాత్మకి, పరమాత్మకి ఉన్నటువంటి భేదాన్ని శ్రీమద్ భాగవతంలోని ఒక శ్లోకం ద్వారా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అపరిమిత ధ్రువాస్తనుభృతో యది సర్వగత స్తర్హి న శాస్యతేతి నియమో ధ్రువనేతరథ అజనిచయం మయం తదవి ముచ్చ నియంతృ భవేత్ సమమను జానతాం యదమతం మత దుష్టయ. ఓ దేవదేవా, బద్ధజీవులు నిన్ని వలనే నిత్యులను మరియు సర్వవ్యాపకులు అయినచో నీ ఆధీనములో వారెన్నడూ ఉండరు. వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. భగవంతుని లాగానే నిత్యులు, సర్వవ్యాపకులు ఎవరు? జీవాత్మ అనమాట. అయితే ఆయన ఆధీనంలో, కానీ వాస్తవానికి జీవులు నీ సూక్ష్మ అంశములైనందున నీ ఆధీనమందే నిలవలసి ఉన్నది. అంటే గుణరూపముగా వారు భగవంతునితో సమానమైనప్పటికీ కూడా భగవానునిపై ఆధారపడినటువంటి వాళ్ళు అయినటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. కనుకని నిజమైన ముక్తి జీవులను నీ శరణమును చేరునట్లుగా చేయుచున్నది.
ఏది నిజమైనటువంటిది, ఏది వాస్తవమైనటువంటి ముక్తి అంటే భగవంతుని శరణాగతి మాత్రమే వాస్తవమైనటువంటి ముక్తిని కలిగించగలనమాట. అట్టి శరణాగతి వారికి ఆనందాన్ని కలిగించును. అటువంటి సహజ స్థితిలో వారు నియామకులు కాదు. ఇది జీవాత్మ యొక్క సహజ స్థితి. ఏంటా సహజ స్థితి? భగవానునికి శరణాగతి చేయటం అనేటువంటిది జీవాత్మ యొక్క సహజ స్థితి. కనుక నీవు జీవులు సర్వ విధాలా సమానులైన అద్వైతవాదం ఏదైతే ఉన్నదో తమ పరిమిత జ్ఞానంతో ప్రతిపాదించే మనుషులు దోషము కలుషితమైన భావనను కలిగి ఉన్నవారు అవుతున్నారు అనేటువంటి స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా వివరించేటువంటి ప్రయత్నం జరిగిందనమాట. సో ఏదైతే జీవులు కూడా భగవంతునితో నేను బ్రహ్మమునే అనేటువంటి భావన ఎవరైతే ఉంటారో ఆ భావం ఇక్కడ పూర్తిగా ఖండించబడుతుందన్నమాట. జీవుడు జీవాత్మ తటస్థ శక్తి, కానీ జీవుడిలో ఉన్నటువంటి జీవాత్మ భగవంతుని యొక్క ఉన్నత శక్తికి చెందిన తటస్థ శక్తి అనే విషయాన్ని మనకి శిలా ప్రభుపాదులు మరింత వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దేవదేవుడైన శ్రీకృష్ణుడే దివ్య నియామకుడు. జీవులు ఆయన చేత నియమించబడినటువంటి వాళ్ళు. మనందరికీ కూడా మన జీవాత్మ ఇక్కడికి రావటానికి, శక్తివంతము కావటానికి భగవంతుని మీద ఆధారపడినటువంటిది. జీవుల నిజస్థితి గుణరీతిలో భగవంతునితో సమానమైనందున వాళ్ళు భగవాన్ యొక్క ఉన్నతమైనటువంటి శక్తికి చెందిన వాళ్ళు. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి శక్తి గుణరూపముగా భగవానునితో సమానమైనటువంటి వాళ్ళే, కానీ పరిమాణ రూపంలో అంటే శక్తి రూపంలో పరిమితమైనటువంటి వాళ్ళు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. వాళ్ళు శక్తి పరిమాణంలో ఎప్పుడు కూడా భగవంతునితో సమానులు కాలేరు అనేది సుస్పష్టము. ఎందుకంటే ఉన్నత శక్తికి చెందిన జీవులు గుణముతో కూడిన స్థూల సూక్ష్మ శక్తులను ఉపయోగించుకున్నప్పుడు తమ యొక్క నిజమైనటువంటి ఆధ్యాత్మిక మనస్సును, బుద్ధిని మర్చిపోతారు. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో వచ్చినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సూక్ష్మ శక్తికి సంబంధించినటువంటి పదార్థములను ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు తమ వాస్తవమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని మర్చిపోతారన్నమాట. ఒక చిన్న కథ మనం అంతకుముందు చెప్పుకున్నాం అనేక సందర్భాల్లో. మన ఆచార్యులు చాలామంది, వరాలు చాలామంది మనతో పంచుకునేటువంటి విషయమే. ఒక పులి పిల్ల తప్పిపోయి మేకల మందలో కలవటము, అది మేకల మందల లాగానే బిహేవ్ చేయటము, తర్వాత తన సహజమైనటువంటి పులుల సాంగత్యాన్ని ఎప్పుడైతే పొందిందో, తన రూపాన్ని ఎప్పుడైతే తాను చూసుకుందో అప్పుడు మరలా తన యొక్క సహజ లక్షణాన్ని పొందటం అనేటువంటిది అనమాట. అలాగే మనం కూడా ఈ భౌతిక జగత్తులో వచ్చి భగవంతుని అల్పశక్తి రూపమైనటువంటి భౌతిక పదార్థముల యొక్క ఈ మోహములో, ఈ యొక్క త్రిగుణముల లోపల ఎప్పుడైతే పడిపోతామో మన సహజమైనటువంటి గుణస్థితిని మర్చిపోతాము. అంటే గుణరూపముగా భగవంతునితో సమానమైనటువంటి వాళ్ళము మన సహజమైనటువంటి సేవాభావాన్ని, సేవాతత్వాన్ని మర్చిపోతాము. ఏంటది? భగవంతునికి సంపూర్ణ శరణాగతి చేసి భగవంతుని నిత్య సేవకుడుగా ఉండటం అనే విషయాన్ని మర్చిపోతాం అనమాట. ఎందుకంటే ఇది భౌతిక శక్తి యొక్క ప్రభావం ఈ మర్చిపోవడానికి కారణమవుతుంది. అందుకని భౌతిక శక్తి ప్రభావం నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడు మనం ముక్తిని పొందుతాం. ఎలా బయటపడతామండి? భగవాన్ చెప్పాడు, దైవీహేషాం గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే అంటాడు. ఈ భౌతిక శక్తి మాయ నుంచి మనము భగవంతుని ఎప్పుడైతే శరణాగతి చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం బయటపడతాము. లేకపోతే ఈ మాయా ప్రభావంతో, అహంకారంతో నేను భౌతిక దేహాన్ని, ఇవన్నీ నావే అనేటువంటి భావనలో ఉంటాం. ఇవన్నీ భగవాను చేత సృష్టించబడినటువంటివి, భగవాను చేత వృద్ధి చేయబడినటువంటివి అనే జ్ఞానాన్ని మనం ఎప్పటికీ గుర్తు తెచ్చుకోలేము కూడా. అందుకని భగవంతునితో సమానం కావాలి అనే భావంతో సహా సర్వ విషయ భావనల నుంచి ఎప్పుడైతే ముక్తుడవుతాడో అప్పుడు మాత్రమే తన యొక్క నిజ స్థితిని తెలుసుకోగలడు, తన దాసత్వమును తెలుసుకోగలడు. తాను యజమాని కాదు, దాసుడు అనేటువంటి విషయాన్ని జీవుడు గుర్తు తెచ్చుకోగలడు. ఎప్పుడు భౌతికమైనటువంటి విషయాసక్తి నుంచి, భౌతికమైనటువంటి మాయా ప్రభావం నుంచి బయటపడి తాను భగవానునికి నిత్య దాసుడను అనేటువంటి భావం ఎప్పుడైతే ఆ యొక్క అనుభూతి కలుగుతుందో, ఆ జ్ఞానం కలుగుతుందో అప్పుడు మాత్రమే ముక్త స్థితిలోకి మనము ముందుకు వెళ్ళగలం అనమాట. కానీ జీవుడు భౌతిక సంపర్కం నుంచి ఎప్పుడైతే ముక్తుడవుతాడో పూర్తిగా కృష్ణ భక్తిలో మునగగలడు అనే విషయాన్ని శిలా ప్రభుపాదుల వారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఈ యొక్క శ్లోక భాష్యంలో. అర్జున, అన్యముగా అత్యల్పమైన ప్రకృతిని ఉపయోగించుకొని జీవులతో కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి ఉన్నది.
తటస్థ శక్తి, ఆధ్యాత్మిక శక్తిని గురించి ఇక్కడ భగవానుడు చెప్పిన విషయాన్ని శిలాప్రభుపాల వరకు మనకు సుస్పష్టంగా ఏ విధముగా జీవుడు భగవంతుని యొక్క ఉన్నత శక్తికి చెందిన తటస్థ శక్తి, గుణరూపముగా భగవంతునితో ఏ విధముగా సమానుడు, పరిమాణ రూపంలో ఏ విధముగా భగవానునికి భిన్నుడు, ఏ విధముగా భగవంతుని సంపూర్ణ శరణాగతి ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఈ జ్ఞానము అనేటువంటి అంశాలన్నిటిని కూడా మనకి తన భాష్యంలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో అది చెప్పుకుంటూ మనం తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఏతత్యోనీని భూతాని సర్వాణి ఇతి ఉపధారయా అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఏతత్యోనీని భూతాని సర్వాణి ఇతి ఉపధారయా అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఏతద్యోనీని భూతాని సర్వాణీతి ఉపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. సృజింపబడిన అనువాద భాష్యం శిల ప్రభుపాదికి జై. సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికము ఆధ్యాత్మికమగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా నెరుగుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. వైకుంఠేశ్వరి మాతాజీ, వైకుంఠేశ్వరి మాత చదువుతారా? సరోజన మాతాజీ ప్లీజ్ మీరు చదవండి ముందే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ. దండవత్ మాతాజీ. భగవద్గీత 7.5. నేను ప్రభుజీ 7.6 మాతాజీ. హరే కృష్ణ. ఏతత్ యోనీని భూతాని సర్వాణీతి ఉపధారయ అహం కృష్ణస్య జాగత ప్రభవ ప్రళయస్తదా. సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికము ఆధ్యాత్మికమగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా నెరుగుము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. వైకుంఠేశ్వరి మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. దండవత్ మాత ప్లీజ్. ఏతత్ యోనీని భూతాని సర్వాణి ఇతి ఉపధారయా అహం కృత్యస్య జగత్తః ప్రభవ ప్రళయ స్థాదః. సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందు భౌతికము ఆధ్యాత్మికమగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అయి నిశ్చయముగా నెరుగుము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. స్వర్ణ మాతాజీ, స్వర్ణ 1 అని ఉన్నది మాతాజీ చదువుతారా? శ్లోకం చదవగలరా? హరే కృష్ణ చదువుతాను. ప్లీజ్. ఏతత్యోనీని భూతాని సర్వాణి ఇతి ఉపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తు అనందలి భౌతికము ఆధ్యాత్మికము సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా నెరుగుము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ భౌతిక జగత్తులో సృష్టించబడినటువంటి సర్వజీవులకు కూడా ఎన్ని రకాల జీవరాశి ఉంటే ఈ జీవరాశికంతా కూడా ఈ రెండు ప్రకృతులే కారణం. ఇది పరాప్రకృతి, అపరాప్రకృతి. భగవంతుని యొక్క ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు, ఈ రెండే కారణం అన్నమాట. అందుకని సహజమైనటువంటి స్థానం ఆధ్యాత్మిక జగత్తు, కానీ ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? భౌతిక జగత్తుల్లో ఉన్నాయి. ఆ విషయాలను అన్నమాట గుర్తు చేస్తున్నాడు భగవానుడు. ఈ జగత్తులో భౌతికము ఆధ్యాత్మికమైన సర్వమునకు మూలమును, అంటే ఈ సృష్టి మొత్తానికి నా ద్వారానే వచ్చింది.
ఈ సృష్టి మొత్తానికి ప్రళయాన్ని నేనే అనేటువంటి విషయాన్ని నిశ్చయముగా ఎరుగును. మనకి ఇది శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో చాలా స్పష్టంగా భగవానుడు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. తర్వాత 3వ స్కందంలో కూడా మనకు దాని వివరణ ఉంది. మన ఏ విధముగా భగవంతుని యొక్క తొలి పురుషావతారమైనటువంటి కారణోదక శయన విష్ణువు యొక్క ఉద్భవము, కారణోదక శయన విష్ణువు నుంచి యొక్క రోమకూపముల నుంచి ఆయన యొక్క నిశ్వాసము నుంచి ఏ విధంగా అనంతమైనటువంటి విశ్వములన్నీ కూడా ప్రకటమవుతాయి. ఆ ప్రకటమైనటువంటి అనంతమైన విశ్వములో ఏ విధముగా బీజ రూపముగా భగవానుడు గర్భోదక శయన విష్ణువుగా ప్రవేశించి బ్రహ్మకు తదుపరి విసర్గ సృష్టికి ఏ విధంగా కారణమవుతాడు అనేటువంటి విషయాలు మనకి శ్రీమద్ భాగవతం చాలా స్పష్టంగా తెలియజేసింది. మీరందరూ కూడా చాలా మంది రేవతి గోపిమాత రసాయని మాత చెప్తున్నటువంటి శ్రీమద్ భాగవతంలో ఇవన్నీ వినే ఉంటారు ఆల్రెడీ. మీరు కొంచెం ఐ థింక్ 3వ స్కందంలో 4వ స్కందంలో ఉన్నారు నాకు తెలిసినంత వరకు. సో అది వినే ఉంటారు కాబట్టి ఇది మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సర్గా విసర్గ సృష్టికి కారణము భగవానుడే, సర్గా విసర్గల ప్రళయమునకు కారణము భగవానుడే. అదే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ భగవానుడు మనకు కనిపించేటువంటి ఆత్మకి భౌతిక పదార్థము ఈ రెండింటి గురించి ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనకు కనిపించే ఈ జగత్తంతా కూడా 2 విషయాలతో ఏర్పడింది. ఒకటి ఆత్మ, 2 భౌతిక పదార్థము. ఈ 2 కలయికలోనే ఈ విశ్వం అంతా ఉన్నదన్నమాట. ఎందుకంటే సృష్టికి మూలం ఆత్మ అయినప్పుడు భౌతిక పదార్థం ఆత్మ చేత సృష్టించబడుతుంది అనే విషయం. అంటే ఆత్మ ప్రవేశం ద్వారా భౌతిక సృష్టి మొదలవుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. భగవానుడు కూడా బీజ రూపముగా విశ్వంలోనికి ప్రవేశించిన తరువాతే గర్భోదక శయన విష్ణువుగా తదుపరి సృష్టి కార్యక్రమం మొదలవుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో ఆత్మ ఎటువంటి స్థితిలో కూడా భౌతిక పదార్థము చేత సృష్టించబడదు. ఇది స్పష్టంగా అర్థమవుతుంది మనకి శాస్త్రం అనుసరించి. ఇక్కడ మా భౌతిక జగత్తులో ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వీళ్ళు ఏం చెప్తారంటే కాలక్రమేణా ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి పంచభూతముల నుంచే జీవి ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. వాస్తవం అది కాదు. మన శాస్త్రం దాన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాయి. జీవము నేరుగా భగవాను చేత భౌతిక జగత్తుకి పంపబడింది అనే విషయాన్ని మనము గుర్తించాలన్నమాట. వాస్తవానికి ఈ జగత్తు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆధ్యాత్మిక శక్తి ఆధారం చేత సృష్టించబడింది. ఎలా? భగవాను యొక్క తొలి పురుషావతారమైనటువంటి కారణోదక శయన విష్ణువు మొదటగా ప్రకటమైతే ఆయన రోమకూపముల నుంచి విశ్వములు అనంతమైన విశ్వములు ప్రకటమయ్యాయి. ఆ విశ్వముల్లో బీజరూపముగా భగవానుడు అంటే భగవాను అనేటువంటి తొలి పురుషావతారమైనటువంటి కారణోదక శయన విష్ణువు లేదా బ్రహ్మాండములు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి దేని మీద ఆధారపడి వచ్చినాయి? భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి మీద ఆధారపడి ఇవన్నీ సృష్టించబడ్డాయి అన్నమాట. వచ్చిన తరువాత వీటిలో భౌతిక పదార్థంలో ఆత్మ నిలవటం చేత స్థూల దేహం వృద్ధి చెందుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే తండ్రి నుంచి బీజ రూపముగా తల్లిలోకి జీవి ప్రవేశిస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా ఆ తల్లి గర్భములో ఆ యొక్క స్థూల శరీరం యొక్క ఏర్పాటు మొదలవుతుంది. మోడర్న్ సైన్స్ కూడా మనకు చెప్పేటువంటి విషయం అన్నమాట. సో ఆ విధంగా ఉద్భవించినటువంటి శిశువు నెమ్మదిగా ఉన్నత శక్తి అయిన ఆత్మ అందులో ఉండటం చేత క్రమక్రమంగా శిశువుగా తర్వాత యువకుడిగా తర్వాత వృద్ధుడిగా మారిపోతాడు అనమాట. ఇది మార్పు అంతా కూడా జరుగుతుంది. దీనివల్ల ఆత్మ ప్రవేశం వల్ల, ఆత్మ ఉండటం వల్ల. ఎప్పుడైతే ఆత్మ శరీరం నుంచి పోతుందో అది నిర్జీవం అయిపోతుంది, అది ఒక భౌతిక పదార్థంగా మిగిలిపోతుంది అనే విషయం మనకు అందరికీ తెలిసినటువంటి స్పష్టమైన మాట. సో అట్లా ఈ విశ్వ సృష్టి ఏదైతే ఉందో దీనికి అంతటికీ కూడా కారణం ఎవరు? భగవానుడు. భౌతిక సృష్టి కానీ భౌతిక సృష్టిలోకి జీవరాశి ప్రవేశించడం కానీ జీవరాశి ఉనికి కానీ జీవరాశి పరిణామ క్రమము కానీ జీవరాశి తిరిగి పునరపి జననం పునరపి మరణం అనేటువంటి స్థితిలోకి వెళ్ళటానికి కానీ ఇదంతా కూడా ఎవరి వల్ల సాధ్యమవుతుంది? భగవాను యొక్క శక్తి చేత. ఏ శక్తి? భౌతిక శక్తి చేత, బాహ్య శక్తి చేత భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక శక్తిలోని తటస్థ శక్తి చేత జీవులు, ఈ రెండిటి సమ్మేళము వలన జీవరాశి మొత్తము ఆవిర్భావము జరుగుతుంది అనమాట. ఇట్లా పరమాత్మ అయిన విష్ణువు యొక్క ఉనికి చేత బ్రహ్మాండమైన విశ్వం వృద్ధి చెందిందనమాట. భౌతిక పదార్థం ఆత్మ శ్రీకృష్ణ భగవాను యొక్క శక్తులుగా బాహ్య శక్తి తటశక్తి రెండు కూడా శ్రీకృష్ణ భగవాన్ శక్తులుగా చెప్పబడుతున్నాయి.
ఆయన అంశ అయినటువంటి జీవుడు ఆకాశం తాకేంత భవనాలు నిర్మించవచ్చు, లేదా గొప్ప నగరాలు నిర్మించవచ్చు, గొప్ప దేశాలు నిర్మించవచ్చు, గొప్ప కర్మాగారాలు నిర్మించవచ్చు, కానీ విశ్వం మాత్రం సృష్టించలేడు. ఉన్నది ఉపయోగించుకోవటం వరకే ఉండేటువంటి తెలివితేటలే ఉన్నాయి, కానీ మానవుడికి పరిమితముగా సృష్టించటం అనేటువంటిది తెలియదు. మోడర్న్ సైన్స్ వెళ్తుంది, ఎనర్జీ నెదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ ఉంటుంది అనమాట. మనం ఉత్పత్తి చేయలేని శక్తిని, ఉన్నదాన్ని మార్పు రూపాంతరం చేయటమే తప్పు అనమాట. అందుకని ఈ విశ్వములో ఉన్నటువంటి అంశములు, అంగములు, విషయములు, వీటిని మనం ఉపయోగించుకోగలము, లేదా రూపాంతరం ఒక రూపం నుంచి ఇంకో రూపం ఇవ్వగలం. కానీ భౌతికంగా ఖనిజ రూపంలో జరిగేటువంటి లోహాలన్నిటిని కూడా వాటికి రూపాన్నిచ్చి వాటిని వస్తువులుగా మార్చగలం, కానీ అంతకుమించి మనం సృష్టించలేము దేన్ని కూడా మనంతట మనం అనమాట. ఈ విషయం స్పష్టం అనమాట. అందుకని విశ్వ సృష్టికి కారణమైనటువంటి పరమాత్మ అణువాత్మలకు శ్రీకృష్ణుడే మూల కారణం అనే విషయం మనకు. ఎందుకని జీవాత్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవంతుని యొక్క ఆధ్యాత్మిక జగత్తులోంచి. ఈ భౌతిక జగత్తు ఎలా సృష్టించబడింది? భగవంతుని యొక్క బాహ్య భిన్న ప్రకృతి చేత సృష్టించబడింది. ఈ రెండింటికి కారణం ఎవరు? భగవానుడు. ఇది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అందుకని శ్రీకృష్ణ భగవానుడే సర్వ కారణములకు కారణమై ఉన్నాడు. ఆయన నిత్యానాం చేతనాశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. నిత్యులైన వారిలో ప్రధానమైనటువంటి వాడు అదటే. ఎవరు? ఈ యొక్క జీవరాశిలో ఉన్నటువంటి నిత్యముగా ఉండేటువంటి జీవరాశిలో ప్రధానమైనటువంటి జీవం ఎక్కడి నుంచి వచ్చింది? శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి జీవము భగవాను నుంచి వచ్చింది, ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చింది. సమస్త జీవుల్లో కూడా దివ్యుడు అతడే. అతడొక్కడే సర్వులకు పోషించేటటువంటి వాడైనాడు. ఈ భౌతిక జగత్తు లేకపోతే జీవాత్మ కానీ, ఆధ్యాత్మిక జగత్తు లేకపోతే జీవాత్మ కానీ, భౌతిక జగత్తు లేకపోతే స్థూల శరీరం కానీ పోషణ ఎప్పటికీ ఉండదు అనే విషయం మనం మర్చిపోకూడదు అనమాట. సో తర్వాత శ్లోకంలోకి వెళ్దాం చెప్పుకుంటూ. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. హరే కృష్ణ. మాత చదువుతారా మాత శ్లోకం? హరే కృష్ణ. హరే కృష్ణ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అనువాద భాష్యం శ్లోక ప్రభుపాదికి జై. ఓ ధనంజయ, నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు. దారమునందు మణులు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. పుష్పారెడ్డి మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఓ ధనంజయ, నాకన్నను శ్రేష్టమైనది సత్యము మరొకటి లేదు. దారమునందు మనులు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. రాధామాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. దండోపాధ్యాయ. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొక్కటి లేదు. దారమునందు మనులు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. హరే కృష్ణ. సో చాలా స్పష్టంగా భగవానుడు ఈ శ్లోకము చాలా పాపులర్ శ్లోకం కూడా. ఇది అనేక సందర్భాల్లో చాలా మంది వాడేటువంటి శ్లోకం అనమాట. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ అనేటువంటిది అనమాట. సో పరమైనటువంటిది ఇంకొకటి లేదు, అంతకు మించినటువంటి శ్రేష్టమైనటువంటి భగవంతుని మించినటువంటి సత్యం వేరొకటి లేదు అనమాట. వాస్తవం ఒకటి లేదు, సనాతనం ఒకటి లేదు. భగవానుడే అన్నిటికీ మూలం అనమాట. ఏ విధంగా అయితే మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ, దారమునందు మణులు కూర్చబడినట్లు సమస్తము నా పైన ఆధారపడి ఉన్నది. అంటే ఏ విధంగా అయితే ఒక మణులు కూర్చబడినటువంటి మాల ఏదైతే ఉన్నదో ఆ మాలలో మణులు మాత్రమే కనిపిస్తాయి, కానీ దారం ఎలా కనపడదో,
ఇక్కడ కూడా విశ్వమంతా కూడా భగవంతుని శక్తి మీద ఆధారపడి ఉంటుంది, కానీ భగవానుడు మటుకు గోచరము కాడు, కనిపించదు అనమాట మనకి. మీరందరూ చూసే ఉంటారు, ఈ గోలోక చాట్ చూసినప్పుడు 14 లోకములు ఏవైతే ఉన్నాయో వీటికి ఆధారం ఏంటి? భగవంతుని యొక్క నాభి నుంచి వచ్చినటువంటి తామర పుష్పము యొక్క కాడ అనమాట. సో ఆ విధంగా భగవానుడు ఈ 14 లోకములకు కేవలము తన నాభి కమలం నుంచి వచ్చినటువంటి తామర కాడ ఆధారంగానే 14 లోకములలో విస్తరించి ఉన్నాడు ఆయన అనమాట. సో శిలా ప్రభుపాద ఈ శ్లోకంలో ఏంటంటే పరతత్వం యొక్క సాకార నిరాకార విషయాల గురించి చర్చను జరిగినట్టుగా ఇక్కడ మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. సో పరతత్వం అనేటువంటిది సాకారమా లేక నిరాకారమా అనేటువంటి విషయం మనకి ఇక్కడ ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా నేను శక్తిలాగా అంతటా విస్తరించి ఉన్నాను అని చెప్పాడు కదా, మరి ఆయన లేడా అనేటువంటి ఈ శ్లోకాన్ని కొంతమంది వాళ్ళు దానికి విపరీత భాష్యం చెప్పేటువంటి అవకాశం ఉంది. అందుకే శిలాప్రభుపాద వారు ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ ఖండిస్తున్నారు, దీన్ని నిరాకారవాదాన్ని ఖండించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ శ్లోకాన్ని ఆధారంగా ఎవరైతే నిరాకారాన్ని ప్రయోగించేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళ కోసం అనమాట. భగవద్గీతను అనుసరించి శ్రీకృష్ణుడే పరతత్వం అనేటువంటిది స్పష్టం, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే ఈ విషయం భగవద్గీతలో అడుగడుగున ప్రతి అధ్యాయంలో ప్రతి సందర్భంలో కూడా స్పష్టం చేయబడింది. ప్రతిదీ కూడా భగవంతుడి శ్రీకృష్ణుని మీదనే ఆధారపడి ఉన్నది. ప్రత్యేకించి ముఖ్యంగా ఈ శ్లోకంలో పరతత్వం సాకారం అని చెప్పబడింది. ఎలా అనేటువంటి విషయం అంటే దేవదేవుడే పరతత్వం అనే విషయం బ్రహ్మ సంహిత సైతం ధృవీకరించింది. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఎందుకని ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ శ్లోకము? మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. నేను దారము వలె అంతటా ఉన్నానని చెప్తున్నాడు. అంటే భగవానుడు సుస్పష్టముగా సగుణ సాకారముగా అర్జునుని కళ్ళ ముందు కనిపిస్తూ నేనే భగవానుణ్ణి, నేనే వ్యాపించి ఉన్నానని చెప్తున్నప్పుడు ఇంకా నిరాకారం అనేటువంటి భావన ఎందుకు వస్తుంది? ఎవరైతే నిరాకారం అంటారో వాళ్ళని అడగాల్సిన ప్రశ్న ఒకటే, ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. సుస్పష్టం, ఆయన కళ్ళ ముందు కనిపిస్తూ చెప్పాడు. దానికి ఆకారం లేదని మీరు ఎలా అంటారు అనేటువంటి క్వశ్చన్ అనమాట మనం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి బ్రహ్మ సంహిత కూడా స్పష్టం చేస్తుంది, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనేటువంటి విషయం. అందుకని ఈ ప్రాణులన్నీ కూడా పరతత్వ సర్వకారణుడైనటువంటి దివ్య పురుషుడని నిస్సందేహంగా నిరూపిస్తున్నాయి. ఈ యొక్క జీవరాశి ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా భగవానుడు అంతకుముందు శ్లోకంలో చెప్పినట్టు ఆయన ఉన్నత శక్తికి సంబంధించినటువంటి అంశాలుగా ఇక్కడ కలుస్తున్నాయి. అందుకని నిరాకారవాదులు ఏం చేస్తారంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇంకో శ్లోకాన్ని ప్రస్తావిస్తారు. ఏంటంటే తతో యదుత్తరతరం తత్ అరూపమనామయం ఏతద్విదురమృతాస్తే భవంచదేతరే దుఃఖమేవాపయంతే అని. విశ్వపు తొలి జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ భౌతిక జగత్తులోని దేవతలు, మానవులు, జంతువుల కన్నా అత్యంత ఘనుడని తెలియబడుచున్నాడు. కానీ ఆ బ్రహ్మదేవునకు పరముగా భౌతిక రూపరహితము మరియు భౌతిక కల్మషరహితమైన తత్వం వేరొకటి ఉన్నది. అతనిని తెలుసుకొనగలిగినటువంటి వారు సైతం దివ్యుడు కాగా తెలుసుకొనలేని వారు భౌతిక జగత్తును దుఃఖభాగులవుతారు. ఏం చెప్తారు ఇక్కడ? అరూపమనామయం, రూపము లేని అనేటువంటి విషయంగా చెప్పబడింది అనమాట. కానీ వాస్తవానికి అది కాదు. అక్కడ దీనికి విపరీతమైనటువంటి భాష్యం చెప్పే వాళ్ళ కోసం శిలాప్రభుపాద దీన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. ఇక్కడ చెప్పినటువంటి అరూపం అనేటువంటి పదం నిరాకారవాదాన్ని సూచించటం లేదు, అది కేవలం బ్రహ్మ సంహితలో వర్ణించబడినటువంటి సచ్చిదానంద దివ్య రూపమునే సూచిస్తున్నది. ఏమిటండి భౌతిక రూపమునకు ఆధ్యాత్మిక రూపమునకు తేడా అంటే, ఆధ్యాత్మిక రూపము సత్ చిత్ ఆనంద రూపము, భౌతిక రూపము సత్ కాదు, చిత్తు కొంత చైతన్యము, అది కూడా భగవంతుని మీద ఆధారపడినటువంటిది. ఆనందము ఇది కూడా ఆధారపడినటువంటిది. అంటే ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి శరీరమునకు భిన్నమైనటువంటి రూపము కలిగినటువంటి విషయం మాత్రమే చెప్పబడింది, కానీ రూపము లేదు అనేటువంటి వాదం అక్కడ చెప్పలేదన్నమాట. దానికి ఉదాహరణగా శిలాప్రభుపాద అదే శ్వేతాశ్వతరోపనిషత్తులోని మరో 2 శ్లోకాలు చెప్తున్నారు. అంటే వాళ్ళకి అనుకూలముగా ఉన్నటువంటి శ్లోకాన్ని మాత్రమే నిరాకారవాదులు ఉపయోగించుకునే ప్రమాదం ఉన్నది. అందుకని వాళ్ళకి
మనకు అనుకూలంగా లేని శ్లోకాలు కూడా ఉన్నాయి ఆ ఉపనిషత్తులలో. దాని గురించి మీరు తెలుసుకోండి అని మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది అనమాట. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విద్వానతి మృత్యుమేతి నాణ్య పంథా విద్యతే నాయ యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాన్నాణీయో నో జ్యాయోస్తి కించిత్ వృక్ష ఇవ స్తబ్దో దివి తిష్టత్యేకస్థేనేదం పూర్ణం పురుషేణ సర్వం. భౌతిక తమో భావనలకు పరుడైన దేవదేవుని నేను ఎరుగుదును. సుస్పష్టమైనటువంటి విషయం. భౌతిక తమో భావనలకు, భౌతిక జగత్తులో త్రిగుణముల చేత ప్రభావములకు లోనైనటువంటి భావన నాకు తెలుసు. అతని తెలిసిన వాడే జనన మరణ బంధం నుంచి ముక్తుడు కాగలడు. ఎవరు తెలిసినవాడు? భగవానుని ఎవరైతే తెలిసినటువంటి వాడు, త్రిగుణాతీతుడైనటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో అది తెలుసుకున్నటువంటి వాడు బంధం నుంచి విముక్తుడతాడు. ఆ పరమ పురుషుని కూర్చున్న ఈ జ్ఞానం కన్నా ముక్తికి వేరొక మార్గం లేదు. ముక్తికి సులభమైనటువంటి మార్గం ఏది? భగవంతుని గురించి తెలుసుకోవటము, భగవంతుని అనుభూతి చెందటం మించినటువంటి ముక్తి మార్గం మరొకటి లేదనమాట. దివ్యాత్ముడైన ఆ దివ్య పురుషుని కన్నను శ్రేష్టమైన సత్యము మరొకటి లేదు. పురుష అనేటువంటి పదం ఎక్కడైతే పడిందో, పురుష అంటే సగుణ సాకార రూపమునే పురుషగా చెప్పబడుతుంది అనమాట. అంటే పురుష అంటే పురి దేహే సీదతి, అంటే శరీరముతో ఉండేటువంటి వాడు, దేహములో ఉండేటువంటి వాడు అనేటువంటి అర్థం అనమాట. ఇది స్పష్టంగా చెప్పబడుతుంది. అందుకని భగవానుడు పరమ పురుషుడు, అత్యుత్తమమైనటువంటి దేహదారి అనే జ్ఞానాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేత ఆ పురుష అనే పదం ఆయనకు అట్లాగే మాత్రమే సూచించబడుతుందన్నమాట. ఆ విధంగా దివ్యాత్ముడైన ఆ దివ్య పురుషుని కన్నను శ్రేష్టమైన సత్యం వేరొకటి లేదు. అతడే సూక్ష్మము కన్నను సూక్ష్మము, మరియు ఘనముల కన్నను ఘనమైన వారు. విశ్వం విష్ణు వషట్కార. మనం విశ్వసహస్రనామం చెప్పుకున్నాం. విశ్వం, విశ్వమే తానైనటువంటి వాడు. విష్ణు, విశ్వములోని ప్రతి అణువులో ఉన్నటువంటి వాడు. వషట్కార, వేదముల వలన, వేదముల చేత, వేదముల ద్వారా తెలుసుకోగలిగినటువంటి వాడు భగవానుడు ఆయన అన్నమాట. సో ఆయన సూక్ష్మము కన్నా సూక్ష్మమైన వాడు, ఘనము కన్నా ఘనమైన వాడు. వృక్షము వలె స్థిరుడై ఉండు అతడు ఆధ్యాత్మిక జగత్తు అంతటినీ కూడా ప్రకాశిస్తుంటాడు. ఆయన ఎప్పుడు కూడా తన లోకములో తాను ఎప్పుడు నిత్యము శాశ్వతము ఉంటాడు. అందులో అనుమానం ఏమీ లేదండి. భగవానుడు నిత్యముగా శాశ్వతముగా తన యొక్క దివ్యలోకములో ఉంటాడు. అదే సందర్భంలో భౌతిక జగత్తులో కూడా మనకు కనిపించవచ్చు, కానీ ఆయన తన లోకములో కూడా స్థితమై ఉంటాడు. ఇదే చెప్తుంది శ్రీమద్భాగవతం. వదంతి తత్తత్వ విదత్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. ఈ జ్ఞానం ఏదైతే ఉందో, తత్వజ్ఞానము, భగవత్ సంబంధమైనటువంటి తత్వజ్ఞానం ఏదైతే ఉందో, ఇది అద్వయము, అద్వితీయమైనటువంటి, దీనికి మళ్ళీ వేరేదంటూ లేదండి. ఎట్లా అంటే ఎక్కడైతే బ్రహ్మముగా పరమాత్మగా భగవానుడుగా ఉంటాడో ఆయన అంతటా ఉంటాడు. ఆ విధంగా తెలియబడతాడు. ఏ విధంగా? బ్రహ్మముగా తెలియబడతాడు, జీవులలో తటస్థ శక్తిగా జీవాత్మగా ప్రవేశించి తెలియబడతాడు, సర్వజీవరాశిలో పరమాత్మగా తెలియబడతాడు, విశ్వమంతా పరమాత్మగా తెలియబడతాడు. అదే సందర్భంలో తన లోకములో స్థితమై ఉండి భగవానుడిగా తెలియబడతాడు. సో ఇది వాస్తవమైనటువంటి భగవతత్వ జ్ఞానము. దీనికి రెండోదంటూ లేదు అని శ్రీమద్భాగవతం స్పష్టం చేస్తుంది మనకనమాట. సో ఆ విధంగా భగవానుడు సగుణ సాకారుడు అనేటువంటి స్పష్టమైనటువంటి విషయములను, దీనిని దుర్వినియోగం చేసేటువంటి భాష్యములు చెప్పే అవకాశం ఉన్నది. కాబట్టి ఏంటి? సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. కేవలమైన కనపడకుండా శక్తిలాగా ఉంటాడనేటువంటి భావాన్ని కొంతమంది వ్యక్తీకరించి మన తప్పుదోవ పట్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శిలాప్రభుపాద దానికి విస్తృతమైనటువంటి భాష్యాన్ని మనకు అందించేటువంటి ప్రయత్నం చేశారనమాట. సో అది చెప్పుకుంటూ మనం తర్వాత శ్లోకాలకు వెళ్దాం. హరే కృష్ణ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. హరే కృష్ణ. మాత చదువుతారు? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః
ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. ఓ కుంతిపుత్ర, నీటి అందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుని అందు సామర్థ్యమును నేనే అయి ఉన్నాను. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. ఇంకెవరు చేతులు ఎత్తలేదు? అయిపోయారు అందరూ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. ఎవరు మాతాజీ? కనకవల్లి మాత ప్రభుజీ. ఆ మాత చదవండి మాత ప్లీజ్. ఇంకెవరో కూడా అడిగారు ప్రభుజీ. మీరు చదవండి మాతాజీ. ఓకే. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దక్కే పౌరుషం నృషు. ఓ కుంతిపుత్ర, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయి ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరు ఉన్నారా? హరే కృష్ణ. ప్రణామ్స్ ప్రభుజీ. మాత చదవండి మాత. గీతా మాతాజీ అవును మాత. చదవండి మాత ప్రభుజీ. ప్లీజ్. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. ఓ కుంతిపుత్ర, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేద మంత్రముల యందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయ్యున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇందాక శ్లోకంలో చెప్పాడు, మత్త పరతరన్నాం యత్కించిదస్తి ధనుంజయ మైసర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయ. నేను శక్తిగా వాటిలో కనపడకుండా ఉన్నానని చెప్పారు. ఎలా ఉన్నానో ఈ శ్లోకంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు భగవానుడు. ఏమని? నీటి యందు రుచిలాగా నేను ఉన్నాను, అలాగే సూర్యచంద్రులలో కాంతిలాగా నేను ఉన్నాను. సూర్యచంద్రుల యొక్క ఉనికి కాంతి ద్వారానే మాత్రమే తెలుస్తుంది కదండి. నీటికి కూడా దాని ఉనికి రుచి ద్వారానే తెలుస్తుంది. వేదమంత్రములందు ఓంకారమునై ఉన్నాను. వేదములకు మూలమే ఓంకారము, వేద మంత్రములన్నిటికీ కూడా. సో ఆకాశం నందు శబ్దముగా అయి ఉన్నాను. ఇది ముఖ్యాంశం. అలాగే ఆకాశమునందు కూడా ప్రయాణించగలిగిన శక్తి, ఆధునిక సైన్స్ ప్రకారం కూడా శూన్యములో కూడా ప్రయాణించేటువంటి శక్తి శబ్ద తరంగానికి ఉన్నదనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. నరుని యందు సామర్థ్యమును నేనే అయి ఉన్నాను. ఒక జీవికి శక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే భగవాను నుంచి వస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మరొకసారి భగవానుడు చెప్తాడు. దీన్ని కూడా దుర్వినియోగం చేసేటువంటి విషయంగా ఉన్నది నిరాకారవాదులని శిలాప్రభుపాదుల వారు తన గత శ్లోకానికి ఏ విధమైనటువంటి భాష్యాన్ని ఇచ్చారో దాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారన్నమాట. భౌతిక ఆధ్యాత్మికమైనటువంటి తన వివిధ శక్తుల చేత శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా సర్వవ్యాపి అయి ఉంటారో ఈ శ్లోకం వివరిస్తుంది అనమాట. తన శక్తి ఏ విధంగా వ్యాపించి ఉంటుందో చెప్తున్నారు అన్నమాట. ముందుగానే చెప్పినట్టు సాకార నిరాకారాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ శిలాప్రభుపాదులు మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిరాకారం అనేటువంటిది కేవలము భౌతిక అనుభూతికి పరిమితమైనటువంటిది. అదే సందర్భముగా సాకారం అనేటువంటిది ఆధ్యాత్మిక అనుభూతితో కూడినటువంటిది అనే విషయం మనకి అర్థమవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఒక ఆలయానికి వెళ్ళామో, స్వామిని చూసాము, స్వామిని దర్శనం చేసుకున్నాము, ఆ స్వామిని ఎప్పుడైతే ఎదుటుగా ఉన్నది ఒక విగ్రహము మాత్రమే అనేటువంటి ఆలోచన ఉంటే ఇది భౌతిక అనుభూతి, భగవంతుడు అందులో కనపడ్డు. ఎప్పుడైతే మన ఎదురుగా భగవానుడు ఉన్నాడు అనుకున్నామో ఆ రూపము ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది అనమాట. ఇది నిరాకారానికి సాకారకు ఉన్నటువంటి విశేషమైనటువంటి భేదం అనమాట. ఎందుకంటే వివిధ శక్తుల ద్వారానే భగవానుడు తొలుస దర్శింపబడి నిరాకార రూపముగా అనుభవానికి వస్తాడనమాట. నిరాకారవాదులకి ఏంటంటే కేవలం ఆ పరిమితికి శక్తుల ద్వారానే భగవాను అనుభూతి చెందగలము అనేటువంటి పరిమితమైన భావనలో ఉంటారు వాళ్ళు. అదే సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు తన ధామంలో నిలిచి ఉన్న సర్వత్రా వ్యాపించే తన శక్తుల ద్వారా కూడా ఆయన దర్శనీయుడు అనేటువంటిది సాకార భావం యొక్క తత్వం అన్నమాట. నిరాకారవాదు సూర్యమండలంలో సాకారుడైనటువంటి సూర్యదేవుడు ఉన్నాడు అక్కడ, కానీ ఆయన సర్వవ్యాపక శక్తి సూర్యకాంతి ద్వారా దర్శనం. అంటే సూర్యకాంతి మాత్రమే మన అనుభూతికి వచ్చింది కాబట్టి సూర్యగ్రహం ఉన్నదో లేదో అనేటువంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరు? నిరాకారులు. అయితే ఆ సూర్యకాంతి ఎక్కడి నుంచి వచ్చిందో దాని మూలమును సూర్య భగవానుడు ఉన్నాడు అక్కడ అనేటువంటి భావముతో ఆయనను సేవించేటువంటి వాళ్ళు సాకారవాదులు అన్నమాట. సో దాన్ని ఫర్దర్గా శిలాప్రభుపాద ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఉప్పగా ఉన్నందువల్ల సముద్ర నీటి తాగడానికి ఎవరు ఇష్టపడరు,
అయితే రుచిని బట్టి నీటిపై ఎవరికైనా ఆకర్షణ కలిగి ఉంటారు. ఆ నీరు ఏదైతే ఉందో ఆ రుచిని బట్టి ఆకర్షణ ఉంటుంది. ఉప్పగా ఉందనుకో ఎవరు ఇష్టపడరు. కానీ ఆ రుచి కనుక్కొని ఈ నిరాకారవాది ఏం చేస్తుంటే ఆ రుచి ద్వారా భగవాను ఉనికిని అందులో చూస్తాడు. కేవలము భగవాను రుచి ద్వారా మాత్రమే మనకు అనుభూతి చెందగలము, కానీ ఆయన సాకారుడు కాడనే జ్ఞానం ఉంటుంది. కానీ సాకారుడు ఏం చేస్తా అంటే మానవుని దాహం తీర్చడానికి భగవానుడు ఇచ్చినటువంటి నీటిని, ఆ నీటికి ఇచ్చినటువంటి రుచిని, ఆ రుచికి మూలకారమైనటువంటి భగవంతుని కూడా కీర్తిస్తాడనమాట. ఆయన ఎక్కడ ఉన్నా ఆ తన శక్తి ద్వారా ఇంత విస్తరించి ఉన్నాడు అనేటువంటి విషయం అనమాట. ఇది భగవానుని దర్శించేటువంటి మార్గము. ఇది సగుణ సాకార నిరాకార భావనలో మధ్య ఉండేటువంటి వ్యత్యాసము అనేటువంటి విషయాన్ని శిలాప్రభుపాద చెప్తూ, వాస్తవానికి సాకార నిరాకార వాదాలకు ఎటువంటి విరోధము లేదు. ఎందుకంటే ఒకటి పరిమితమైనటువంటి ఎక్స్పోజరు, రెండు అపరిమితమైనటువంటి ఎక్స్పోజర్ అనమాట. ఎందుకంటే భగవతత్వం ఎవరైతే తెలిసి ఉంటారో వాళ్ళకి సాకార నిరాకార భావం అనేవి ఏకకాలంలో రెండు కూడా ఉంటాయి వాళ్ళకి. ఇలా భగవాను యొక్క శక్తి రూపమును నిరాకార భావముగా అనుభూతి చెందుతూ అదే సందర్భంలో ఆ శక్తిని ఇచ్చినటువంటి భగవాను యొక్క సాకార రూపాన్ని కూడా అనుభూతి చెందుతారు భగవద్భక్తులైనటువంటి వాళ్ళు అనమాట. అందుకనే శిలాప్రభుపాదులు వారు చెప్తున్నారు, శ్రీ చైతన్య మహాప్రభు ఏదైతే ఉందో ఏకకాలంలో ఏకత్వము మరియు భిన్నత్వాన్ని తెలియజేసేటువంటి అచింత్య భేద అభేద తత్వము అనే తమ ఉత్తమ సిద్ధాంతాన్ని ప్రకటించారు. అంటే ఎవరి వాదనలను ఆయన ఖండించలేదు. అన్ని వాదనలను కూడా సమన్వయం చేస్తూ శ్రీ చైతన్య మహాప్రభు అచింత్య భేద అభేద తత్వము, ఒకే సందర్భములో భేదము, అదే సందర్భములో అభేదము, అంటే ఏకకాలంలో ఏకత్వము మరియు భిన్నత్వము ఉన్నటువంటిది. ఏమిటి ఏకకాలంలో ఏకత్వం అంటే గుణరూపముగా భగవానుడు జీవుడు ఇద్దరు ఒకటే. మరి భిన్నత్వం ఏంటంటే పరిమాణ రూపముగా భగవానుడు జీవుడు వ్యత్యాసం ఉన్నది. జీవుడు పరిమితమైనటువంటి వాడు, భగవానుడు అనంతమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అనమాట. కానీ సూర్యచంద్రుల కాంతి సైతం శ్రీకృష్ణ భగవాను యొక్క నిరాకార తేజమైనటువంటి బ్రహ్మజ్యోతి నుంచే వస్తుంది అనమాట. వారికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడికి చంద్రుడికి భగవంతుని యొక్క ప్రకాశవంతమైనటువంటి కాంతి పుంజం ఏదైతే ఉందో బ్రహ్మజ్యోతి, దాని ద్వారా రెండు కూడా శక్తిని పొందుతాయి, కాంతి శక్తిని అనమాట అని చెప్తూ శిలాప్రభుపాదులు వివరిస్తూ తర్వాత ఓంకారం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని గురించి వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. మన ఓంకారం ఏదైతే ఉందో సర్వవేద మంత్రాల ఆది పదమైనటువంటి ప్రణవము లేదా ఓంకారము దేవదేవుణ్ణి సంబోధిస్తుంది. భగవంతుని యొక్క తత్వమును, భగవంతుని యొక్క రూపమును, జ్ఞానమును మనకు ప్రబోధిస్తుంది ఓంకారం అనమాట. నిరాకారవాదులు శ్రీకృష్ణుని భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడానికి అంత ఇష్టపడరు కాబట్టి వాళ్ళు ఓంకారం పలకటం మీదనే ఎక్కువ మక్కువ చూపిస్తారనమాట. కానీ ఓంకారం శ్రీకృష్ణుని శబ్ద ప్రాతినిధ్యం అని వారు గుర్తుంచుకోలేరు. భగవంతుని నామం ఉన్నది, భగవంతుని నామస్మరణ చేసిన ఓం విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ప్రభు అనేటువంటి విష్ణు సహస్రనామ శ్లోకం ఉన్నది. ఓం విశ్వాయ నమః, ఓం విష్ణవే నమః, ఇదేమైపోయింది? సహస్రనామావళి అయిపోయింది అనమాట. ఎప్పుడైతే ఓంకారాన్ని చేశామో దానికి శక్తి ఆపాదించబడుతుంది. అది నామమే కానీ ఓంకారం చేరటంతో శక్తి ఆపాదించబడుతుంది. ఏ విధంగా అయితే హరే కృష్ణ మహామంత్రంలో హరే అనేటువంటి శక్తి ఆపాదించబడినటువంటి కృష్ణనామము రామనామము మనల్ని ఏ విధంగా మనలో ఉన్నటువంటి జీవాత్మ యొక్క చైతన్యమును, పరమాత్మతో దాని సంబంధం గల చైతన్యమును జాగృతం చేస్తుందో, మనల్ని తట్టి లేపుతుందో హరే కృష్ణ మహామంత్రము. అదేవిధంగా మిగిలిన నామావళి ఏదైతే మనం అర్చనలో చేసేటప్పుడు ఓంకారాన్ని జతపరుస్తాం, ఓంకారాన్ని జతపరచడాన్ని సంపుటీకరణము అంటారు శాస్త్రములలో అనమాట. అంటే శక్తిని ఆపాదించబడుతుంది ఆ యొక్క నామం. ఓం రామాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః. ఓంకి అనేటువంటి శక్తి ఆపాదించబడుతుంది అన్నమాట, భగవంతుని యొక్క రూపము కాబట్టి. ఆ సంపుటీకరణ జరిగి ఎప్పుడైతే నమః అంటే నేను శరణాగతి చేస్తున్నాను అని భగవంతుని యొక్క నామమునకు, ఎందుకంటే భగవానుడు భగవంతుని యొక్క నామము వేరు కాదు. ఆ విధంగా మనము ఆ మంత్రము ద్వారా మంత్రం అయిపోయింది, అది నామము మంత్రం అయిపోయింది. ఓంకారం చేరేసరికి నమః శరణాగతి అని చెప్తుంది అనమాట. సో ఆ విధంగా మనము మంత్రోచ్చరణ చేస్తాం మనం. అదే విషయాన్ని భగవానుడు చెప్తాడంటే ఓంకారం అనేటువంటి శ్రీకృష్ణుని యొక్క శబ్ద ప్రాతినిధ్యాన్ని వాళ్ళు గుర్తించలేరు. భగవానుడే పదో అధ్యాయం చెప్తాడు, మహర్షీణాం భృగురహం గిరామో అస్మి ఏకమక్షరం.
యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ. నేను మహర్షుల్లో భృగువును, ధ్వనులలో దివ్యమైనటువంటి ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములైన వాటిలో హిమాలయాన్ని, నేనే ఓంకారాన్ని భగవానుడు సుస్పష్టంగా చేశాడనమాట. సో శబ్దములందు ఓంకారము భగవానుడే అనే విషయాన్ని చెప్తూ అదే విషయాన్ని 17వ అధ్యాయంలో కూడా చెప్తాడు. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురాః. సృష్టి ఆరంభము నుంచి ఓం తత్సత్ అనే 3 పదముల పరతత్వమును సూచించుటకు వాడబడిందనమాట. వేదమంత్రాలు ఉచ్చరించేటప్పుడు, పరబ్రహ్మ ప్రీత్యర్థమై యజ్ఞాచరణ చేయనప్పుడు ఈ 3 ఓం తత్సత్ అనేటువంటి సంజ్ఞాపదాలు బ్రాహ్మణులచే ఉపయోగించబడతాయి అనే విషయాన్ని భగవాన్ చెప్తా. అంటే ఆ యొక్క వేదములకు శక్తిని ఇవ్వగలిగినటువంటిది, భగవంతుని నామముకు శక్తి ఆపాదించగలిగినటువంటిది భగవంతుని యొక్క మరొక నామమైనటువంటి ఓంకారమే. కానీ భగవానుడు ఓంకారం అనేటువంటి శబ్ద రూపములో ఉన్నాడు అనే విషయాన్ని తానే భగవద్గీతలో ప్రకటన చేశాడు అనమాట. అందుకని వాస్తవానికి కృష్ణ భక్తి రస భావన పరిధి ఏదైతే ఉందో ఇది అంతటా వ్యాపించి ఉంది. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో వాళ్ళు ధన్యుడు అనమాట. అంటే కృష్ణుని గూర్చి ఎవరైతే తెలుసుకోలేరో వాళ్ళు మాయలో ఉన్నారు. అంటే భగవంతుని యొక్క శక్తి అంతటా విస్తరించి ఉన్నది. దాన్ని తెలుసుకోవటమే ముఖ్యమైనటువంటి విషయం ముఖ్య విషయం అన్నమాట. తెలుసుకోలేకపోతే మాయ మనల్ని ఇంకా కట్టిపడేస్తుంటాయి. అంటే మనము మన జీవితంలో, మన దినచర్యలో ప్రతిదీ కూడా ఏదైతే మనం అనుభవిస్తున్నామో, ఆనందిస్తున్నామో, అనుభూతి చెందుతున్నామో దీనికి అంతటికీ కూడా శక్తి రూపము భగవానుడే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే ప్రతి దానిలో కూడా మనం భగవంతుని యొక్క జ్ఞానాన్ని, భగవంతుని యొక్క అనుభూతిని మనం పెంపొందించుకోగలుగుతామో, తెలుసుకోగలుగుతామో, అప్రయత్నంగా మనం మాయ నుంచి బయటపడతామో, భగవంతునికి మరింత చేరవుతాము. అందుకని కృష్ణ పరజ్ఞానం ఏదైతే ఉందో అది ముక్తి అయితే, కృష్ణుని గురించి తెలియకపోవటం బంధం అవుతుందన్నమాట. అది తెలిస్తే ముక్తి, తెలియకపోతే బంధం. అందుకే అన్నమాచార్యులు అంటారు, తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కల వంటిది బతుకు ఘనునికిని అంటాడు అనమాట. ఈ భౌతిక జగత్తులో మన బతుకు ఎట్లాంటిది అంటే కళ లాంటిది అనమాట. ఈ కళలో మనం తెలుసుకోవాల్సిందేంటి? భగవంతుని మీద ఆధారపడి మనం ఉన్నాము, భగవంతుని కోసం మనం ఉన్నాము, భగవంతుని సేవకులంగా మనం ఉన్నాము, మనము దాసులము, ఆయన యజమాని. ఇది తెలుసుకొని ప్రతిదినము, ప్రతి క్షణము ఆ విధంగా అనుసరించి అనుభూతి చెందటమే భారతత్వ జ్ఞానానుభూతి, భగవద్ అనుభూతి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు అనమాట. సో అది గుర్తు చేసుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. హరే కృష్ణ. మత చదువుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. అనువాద భాషను ప్రభుపాది. భూమి యొక్క ఆద్యమైన సుగంధమును, అగ్ని యందు ఉష్ణమును, జీవుల యందలి ప్రాణమును, తపస్సుల యందు తపస్సును నేనే ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. జయశ్రీ సేమి మాతాజీ చదువుతాం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యొక్క ఆద్యమైన సుగంధమును, అగ్ని యందు ఉష్ణమును, జీవుల యందలి ప్రాణమును, తపస్సులందు తపస్సును నేనే ఉన్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ. ఇంకెవరైనా ఇప్పటిదాకా చదవని వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తారా చదవటానికి, లేకపోతే నేనే పిలవాలా? హరే కృష్ణ. సంధ్యా మాతాజీ. సంధ్య. హరే కృష్ణ. సంధ్య. సంధ్యా కొండ మాతాజీ. ఓకే. సరోజ మాతాజీ. పుట్రేవు సరోజ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి.
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యొక్క అధ్య భూమి యొక్క ఆద్యమైన సుగంధమును, అగ్నియందు ఉష్ణమును, జీవులయందలి ప్రాణమును, తపస్సులయందు తపస్సును నేనై ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ శిలాప్రపాల వారు పుణ్యో గంధ అన్నారు. పుణ్య అనేటువంటి పదానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నమాట. శిథిలం కాకుండా ఉండేదని భావన. పుణ్యం అంటే ఆద్యమైనటువంటిది, మొట్టమొదటిది అనేటువంటి విషయాన్ని చెప్తూ నిఘంటువులు కూడా అది చెప్తాయన్నమాట. పుణ్యం అంటే పునాతి పవిత్రీ భవతి అనేనవా. దేని ద్వారా అయితే మనం పవిత్రము కాగలమో అది పుణ్యముగా చెప్పబడుతుంది అనమాట. సో పుష్పము, భూమి, జలము, అగ్ని, వాయువు మొదలైన వాటి అన్నిటికీ కూడా ప్రత్యేకమైన వాసన ఉన్నట్లే జగత్తులో కూడా ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాసన, దాన్నే గంధం అంటారు సంస్కృతంలో అనమాట. ఆ గంధం ఉంటుంది. దేనికి ఉంటుంది? భూమికి ఉంటుంది. పుణ్యో గంధ పృథివ్యాం. పృథివికి ఏముంటుంది? పుణ్యమైనటువంటి గంధం ఉంటుంది, పవిత్రము చేయగలిగినటువంటి గంధం ఉంటుంది అనమాట. శిథిలము కానటువంటి గంధం ఉంటుంది, శాశ్వతమైనటువంటి గంధం, వాసన ఉంటుంది భూమికి అనమాట. అటువంటి గంధం ఎవరు? నేనే అని చెప్తున్నాడు భగవానుడు. ఏదైతే భూమికి ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని నేను అనేటువంటి విషయాన్ని భగవానుడు ఇక్కడ మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. సో ఆ అంతటా వ్యాపించి ఏదైతే కలుషితం కాని పరిమళం ఏదైతే ఉందో అది శ్రీకృష్ణ భగవాన్ అనమాట. అదేవిధంగా వాసన రీతిగానే ప్రతిదీ కూడా ఒక సహజమైనటువంటి రుచిని కూడా కలిగి ఉంటుంది. ఆ రుచి కొన్ని రసాయనాలు కలవడం వల్ల మార్పు చెందేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి మూలమైనటువంటి ప్రతిదీ కూడా ఒక వాసనను, సుగంధాన్ని, రుచిని కలిగి ఉంటుందో ఆ రుచి, సుగంధము, వాసన నేను భగవానుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుపెట్టుకోవాలన్నమాట. తర్వాత విభావసవు అనేటువంటి పదాన్ని చెప్తూ అగ్ని అని భావిస్తున్నారు. చెప్తారు తేజస్సును, అగ్ని అందు తేజస్సు నేను చెప్తాను అన్నమాట. ఎందుకంటే అగ్ని లేకపోతే ప్రస్తుతం సమాజంలో మనకి కర్మాగారాలు కానీ వంట చేయటం వంటి కార్యాలు కూడా మనం చేయలేము. అయితే అటువంటి అగ్నిలో ఉండేది ఉత్తమమైనటువంటి గుణం ఏదైతే ఉందో వేడి అనమాట. కాంతి కూడా కొంత ఇస్తుంది, కానీ అగ్ని నుంచి మనం ఎక్కువ దేన్ని ఉపయోగించుకుంటాం? వేడిని ఉపయోగించుకుంటాం. శిలాప్రపాలు అంటారు, ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి మనం ఉదయంలో ఏదైతే ఉందో అజీర్తికి కారణం కూడా జఠరాగ్ని తగ్గటమే చెప్తాడు. భగవానే చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చెప్తాడు. నేను జఠరాగ్నిలాగా ఉన్నానని చెప్తాడు భగవానుడు. అదేవిధంగా ఆ జఠరాగ్ని లేకపోతే ఏ విధంగా అయితే మనకు ఆహారము అది జీర్ణము కాదు, అదేవిధంగా అగ్నికి గనక వేడి లేకపోతే ఆ అగ్ని గుణాన్ని కోల్పోతుందన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ శిలాప్రపాలు మనకు వివరించేటువంటి ప్రయత్నం చేసి తర్వాత వీటన్నిటికీ కూడా భూమికి కానీ, జలానికి కానీ, అగ్నికి కానీ, వాయువుకి కానీ వీటన్నిటికీ కూడా శ్రీకృష్ణుడే ఆధారము. వాటికి ఆ శక్తి, ఆ విశిష్టమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి భగవానుడే. ఇదే భగవానుడు చెప్పింది, మత్త పరతరన్నాం యత్కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోదం సూత్రే మణిగణాయవ. ప్రతి దానికి భౌతిక జగత్తులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా శక్తి కలిగి ఉందంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతుని యొక్క శక్తి విస్తారమే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదన్నమాట. సో అందుకని మానవుడి యొక్క జీవన కాలం కూడా కృష్ణుని చేతనే నిర్ణయించబడుతుంది. అందుకని ఆ కృష్ణుని కరుణ వల్ల మానవుడు తన జీవన కాలం పెంచుకోవటం, తగ్గించుకోవటం చేసుకోవచ్చు. అందుకని కృష్ణ భక్తి రస భావన అన్ని అంశాలలో కూడా మనకు అవసరమైనటువంటిది. కృష్ణ శక్తి లేకుండా ఏది జరగదు అనమాట. భౌతిక జగత్తులో మొత్తము శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిదీ కూడా మనం చూసేది, అనుభూతి చెందేది ప్రతిదీ కూడా శక్తి రూపాంతరమే. ఆ శక్తి ఎవరు? భగవానుడు. ఇదే విషయాన్ని భగవానుడు ఆ శ్లోకంలో చెప్పారనమాట. మై సర్వమిదం ప్రోదం సూత్రేమణి గణాయువ అనేటువంటిది అనమాట. ఆ అనుభూతి ఏదైతే ఉందో ఇది నిరాకారవాదులు అనుభూతికి పరిమితం అవుతారు. సాకారవాదులు ఆ శక్తిని ఇచ్చినటువంటి భగవంతుని సగుణ సాకార రూపాన్ని తలుచుకుంటారు. ఇది నిరాకారానికి సాకారవాదులకు ఉండేటువంటి మధ్య తేడా అనమాట. నిరాకారవాదులు తప్పు కాదు, కానీ వాళ్ళు దాని మన వాళ్ళు ఒక సర్కిల్ గీసుకొని అందులో మిగిలిపోయినారు అనమాట. ఇది అనుభూతి మాత్రమే అనేటువంటి భావనలో మిగిలిపోయినారు. భౌతిక అనుభూతి మాత్రమే అనేటువంటి భావనలో మిగిలిపోయినారు. అదేవిధంగా భక్తులు ఏమైనారు? ఆధ్యాత్మిక అనుభూతి అనేటువంటి మరొక స్టెప్కి ముందుకు వెళ్ళారు.
అందుకని భగవంతుని సగుణ సాకార రూపాన్ని దర్శించగలరు, ఆరాధించగలరు, అనుభూతి చెందగలరు అనే విషయాన్ని, అది వాస్తవమైనటువంటి భగవద్ రూపము కాబట్టి అనే విషయాన్ని శిలాప్రభుపాద వారు ఈ శ్లోకములలో భగవానుడి శక్తి ఏ విధంగా విస్తరించి ఉంటుంది, ఆ శక్తికి మూలమెవరు, ఆ శక్తిని మాత్రమే అనుభూతి చెందేటువంటి నిరాకారవాదులు, ఆ శక్తికి మూలమైనటువంటి ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణమైనటువంటి భగవద్ అనుభూతిని మనకు ఈ శ్లోకములలో భగవానుడు చెప్పిన దాన్ని ఏ విధంగా నిరాకారవాదులు పరిమితంగా అర్థం చేసుకుంటారు, భగవద్భక్తులు ఏ విధంగా సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు అనే విషయాన్ని ఈ శ్లోకములు భాష్యముల ద్వారా మనకు శిలాప్రభుపాద వారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ విధంగా ఈ శ్లోకం దగ్గర నేను ముగిస్తున్నాను. తర్వాత శ్లోకం మార్పులు చేర్పులు కానీ, లేదా ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్న విషయంలో మీకేదన్నా అర్థమైనటువంటి ముఖ్యాంశములు కానీ, అర్థం కాని ముఖ్యాంశములు కానీ, లేదా నేను ఏదైనా తప్పులు చెప్తే దాని కరెక్షన్లు కానీ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ వాయిస్ వినిపిస్తే మాకు ఆనందంగా ఉంటుంది. హరే కృష్ణ. దాని అర్థం ఏంటంటే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారని భాగంలో ఉంటాము. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అది మనకి కృష్ణుడు అన్నిటా వ్యాపించి ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు అన్నప్పుడు ఆయనకి ఆకారం ఎలా ఉన్నట్టు అది మనకు కావాలని రూపం సృష్టించుకొని పూజ కోసం చేస్తున్నాము, మనసు నిలబెట్టుకోవడం కోసం. కానీ ఆయన నిరాకారుడే, ఇంక వేరే చెప్పక్కర్లేదంటే నాతో ఒక ఆమె అన్నారు. అది నాకు ఎలాగా అన్నది యా, ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా మాతాజీ. ఇప్పుడు ఇవాళ చెప్పుకున్న దాంట్లో మనకి క్లారిటీ ఉంది కదా, ఇప్పటికీ క్లారిటీ వాళ్ళు లేదు. తిరగేసి అడుగుతున్నారు. అన్నిట్లోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, ఇప్పుడు ఆయనకి ఆకారం ఏంటి, ఒక ఆకారం అంటే ఉండదు, ఆయన ఆకారం మనం సృష్టించుకున్నదే అంటున్నారు. ఆయన కానీ చాలా సింపుల్ మనకైతే మాతాజీ. మనకి అన్ని చోట్ల ఆయన ఈ రూపంలో కనిపించాడు, ఆ రూపంలో కనిపించాడు అని మనం ఇక్కడ చదువుతున్నాం కదా. విశ్వరూపం చూపించాడు, చతుర్భుజ రూపం చూపించాడు, మళ్ళీ మామూలుగా ద్విభుజ రూపంలో కనిపించాడు. ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళని మీరు కౌంటర్ క్వశ్చన్ వేయచ్చు మాతాజీ. ఏంటంటే, ఓకే భగవానుడు సర్వశక్తి సంపన్నుడు అని మీరు ఒప్పుకుంటారు లేదా, దాన్ని ఎవరు వాళ్ళు మాట్లాడరు కదా, దాన్ని ఓకే అంటారు కదా. అవును భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు అయినప్పుడు ఆయన కావాలంటే ఆకారం తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు, అందులో తప్పే ఉంది. ప్రభుజీ, కరెక్ట్. దాన్ని ఏమైనా మాట్లాడగలరా? ఇప్పుడు ఆయన సర్వశక్తి సంపన్నుడు అయినప్పుడు భగవానుడు, ఆయన నాకు ఆకారం కావాలనుకుంటే ఆకారం తీసుకుంటాడు, నువ్వెవరు కాదంటానికి ఉండదని చెప్పడానికి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్ ప్రభుజీ, హరి బోల్. హరే హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్ ప్రభుజీ. దండవతి మాతాజీ. ఆ, ప్రతి దాంట్లో రుచి అంటే మన నామంలో ఏ ఏ దాంట్లో అయినా సరే ఆ ఒక భగవంతుడి రుచి అనేది మనం అర్థం చేసుకోవాలా ప్రభుజీ? అది ఎస్ మాతాజీ. దేనికైతే ఏ విశేషమైనటువంటి గుణము దాని ఉనికికి కారణమవుతుందో అది భగవాను యొక్క శక్తి. ఇప్పుడు సూర్యరశ్మి యొక్క కాంతి వేడిమి వల్ల సూర్యుని యొక్క ఉనికి ప్రకటితం అవుతుంది. కాబట్టి ఆ శక్తి ఎవరిదంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటి శక్తి. భగవంతుడి ఆ నీటికి రుచి దాని ఉనికికి కారణం నీటికి రుచి కాబట్టి దానికి ఆ రుచి భగవాను యొక్క శక్తి. అగ్నికి వేడి కారణం కాబట్టి వేడి ద్వారానే మనం అగ్నిని అనుభూతి. అగ్నికి వేడి లేదనుకోండి మాతాజీ, దానివల్ల ఉపయోగం ఉంది లేదు. సో వేడి ఉన్నది కాబట్టి ఆ వేడి భగవంతుని యొక్క శక్తి అనమాట. సో అట్లా ఏదైనా సరే భౌతిక పదార్థం ఏదైతే ఉన్నదో, భౌతిక పదార్థం అన్నిటికీ కూడా ఏదైతే వాటికి గుర్తింపు ఇచ్చేటువంటి శక్తి రూపం ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క శక్తి అనమాట. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణం. దండవత్ మాతాజీ. ఇది పుణ్యం శిథిలం కాకుండా ఉండేది పుణ్యము అని అన్నారు కదా ప్రభుజీ. మనం ఇప్పుడు మామూలుగా మన జన్మకి కారణం పాప పుణ్యాలని, పుణ్యం అయిపోయిన తర్వాత మన అంటే ఈ భౌతిక ప్రపంచంలో పుట్టినప్పుడు ఆ పుణ్య పాపాల లెక్కలో వస్తాము. పుణ్యం అయిపోతే అచ్చా దానివల్లే జన్మ వస్తుంది అని అంటాం కదా. జన్మ అనేటువంటిది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది మాతాజీ. పాప పుణ్య కర్మ ఫలములు ఏవైతే ఉన్నాయో వాటి రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చెప్పినటువంటి పుణ్య అనేటువంటి పదానికి శిలాప్రభుపాదుల వారు చెప్పిన అర్థం ఏంటంటే, ఇది కర్మ ఫలాలకు సంబంధించినటువంటి పుణ్య కాదు ఇక్కడ పదం.
సో ఇక్కడ పుణ్య అంటే ఏంటంటే శిథిలము కాకుండా ఉండేది ఏదైతే ఉంటుందో అదేనమాట. అంటే ఒక ఒక శాశ్వతం. ఒక ఒక భౌతిక పదార్థమునకు ఆ శిథిలం కానటువంటిది నీటికి ఎప్పటికీ రుచి ఉంటుంది. అవును అందులో ఉప్పు ఎక్కువ కలిస్తే ఉప్పుగా ఉంటుంది, కానీ ఆ ఉప్పు తొలగించగానే దాని సహజ రుచి దానికి ఉంటుంది. అవును అట్లాగే వాయువు ఏదైతే ఉన్నదో స్పర్శ ద్వారా మనం దాన్ని అనుభూతి చెందుతాం. స్పర్శకి ప్రతిరూపం వాయువు కదా. అయితే ఆ అవును వాయువులో ఎప్పుడైతే మాలిన్యాలు ఎంటర్ అయినాయో స్పర్శానుభూతికి అందిన ఆ మాలిన్యాల్ని మనం రుచి వాసన చూస్తాం. అవును కానీ సహజమైనటువంటి స్పర్శ ఏదైతే ఉందో అంటే ఏ భౌతిక వస్తువుకైతే శిథిలము కానటువంటి నాశనము కానటువంటి గుణం ఏదైతే ఉన్నదో దాని ఉనికికి కారణమైనటువంటి గుణం ఏదైతే ఉందో అదే అనమాట ఇక్కడ పుణ్య అనే పదానికి చెప్పడం జరిగింది. సో ఇది ఓ మన భౌతిక జగత్తులో మనం ఏదైతే పాప పుణ్యములతో సంబంధించిన పుణ్యం కాదు ఇది. ఎందుకంటే అదే ఆ, ఆ, ఇక్కడ పుణ్యం ఏంటంటే ఆ, అది మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలం అది. ఓకే ప్రభుజీ హరే తెలుసు కృష్ణ. అర్థమైంది థ్యాంక్ హరే యూ కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్? హరే కృష్ణ ప్రభు. ఇంతకుముందు జయశ్రీ మాతాజీ అన్నట్టు భగవంతుడు సకారం నిరాకారానికి మనము సూర్య భగవానుడు ఆయనకు ఆకారం సకారం అయితే ఆయన కాంతిని నిరాకారంగా చెప్పుకొచ్చా మనం ఉదాహరణ. ఎస్ మాతాజీ, అదే కదా చెప్పుకున్నాను, ఇది కూడా చెప్పుకున్నాను ఇందాక. అదే అదే అంటున్నాను. అంటే అంటే అదే అట్లా నేను చెప్పింది. ప్రశ్నించిన నిరాకారం వాడు ఏంటంటే అదే నిరాకారం పరిమితమైనటువంటిది వాళ్ళది. అదే ఎంత భగవాన్ స్వయంగా చెప్పినా కూడా మనకు ఆ డౌట్ వస్తుంది. మాయా ప్రభావం ఉంటుంది కదా మాతాజీ. సో అందుకని నేను అదే చెప్పాను. వాళ్ళకి కౌంటర్ ఏంటంటే ఇదనమాట. కరెక్ట్ అయిన కౌంటర్ ఏంటంటే ఓకే భగవానుడు సర్వశక్తి సంపన్న, నీకేమైనా డౌట్ ఉందో అందులో లేదు. ఓకే భగవానుడు సర్వశక్తి సంపన్న, ఆయన కావాలంటే ఆకారం తీసుకుంటాడు. నువ్వెవరు నేనెవరు కాదంటానికి లేదంటానికి. కరెక్ట్ ఆయన ఇష్టం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం ప్రభుజీ. దండత్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు లేడు ఉన్నాడు అని ఇట్లా వాదించే వాళ్ళకు ఇది మనం ఉదాహరణ చెప్పొచ్చు నా ప్రభుజీ. పూసలన్నీ ఉంటాయి కానీ ఏ పూస కా పూస ఉంటే విలువ ఉండదు. అవన్నీ మణిగా అప్పుడు మనం ఆరంగా గుచ్చితేనే కదా తెలిసేది, కానీ ఇప్పుడు మనకు దారం కనబడది, పూసలు మాలని కనబడుతుంది అని చెప్పారు కదా ప్రభుజీ. అవును అవును. అది దేవుడు లేడన్న వాళ్ళకి అది ఉదాహరణ చెప్పొచ్చు కదా ప్రభుజీ. అది భగవంతుడు ఉండేపటికనే దారం ఉండేపటికనే మాల విలువ తెలుస్తుంది కదా. దారం లేకుంటే ఎట్లా తెలుస్తుంది? కరెక్ట్ భగవంతుడు మాతాజీ. ఉండేపటికనే భౌతిక జగత్తు వాల్యుయేషన్ తెలుస్తున్నది, లేకుంటే ఎట్లా తెలుస్తుంది ప్రభుజీ అని అర్థం కరెక్ట్ ప్రభుజీ. కరెక్ట్ మాతాజీ. అంటే ఇప్పుడు అదే మాతాజీ వాళ్ళకి ఏంటంటే కేవలం భౌతికవాదాన్ని ఇప్పుడు ఏంటంటే రెండు రకాలు. మనం ఇప్పుడు ఇందాక నిరాకారవాదులు ఒక రకం అయితే భౌతికవాదులు ఉన్నారు. కేవలం ఏంటంటే మీరు చెప్పినట్టు ఏంటంటే దేవుడే లేడు అనేటువంటి వెరీ గుడ్, దేవుడే లేడు, శక్తి ఉన్నదని నమ్ముతావు నువ్వు. ఒక దెర్ ఇస్ అన్ ఎనర్జీ అంటే ఎనర్జీ అంటారు కదా భౌతిక జగత్తులో, శక్తి ఉన్నది, ప్రతిదానికి ఒక ఏదో శక్తి ఉంది. బలమైనది ఒకటి ఉంది కానీ దేవుడు లేడు అంటారు ప్రభుజీ. వెరీ గుడ్, మంచిదే కదా. దాన్నే మేము దేవుడు అంటాం. నువ్వు దాన్ని దేవుడు అంటలేదు, కానీ దాన్నే మేము భగవంతుని రూపం అంటున్నాం. మనం ఏదైతే శక్తి భౌతిక జగత్తులో ఉన్నదో ఎవ్వరూ లేకపోయినా సూర్యుడు, నువ్వు ఒప్పుకుంటావు కదా, సూర్యుడి మీద ఆధారపడి మనం ఉన్నామా లేవా అని ఎవరైనా నువ్వు అనగలరు దానికి. అదే ఇప్పుడు ఏ విధంగా అయితే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేను ఏ విధంగా అయితే గౌరవిస్తున్నానో అది ధర్మం కదా. ఎవరైనా సరే కాదనలేనటువంటి ధర్మం ఏంటంటే ఎవరు జన్మనిచ్చింది ఎవరు, నీకు తల్లిదండ్రులు. వాళ్ళని గౌరవించాలా వద్దా? గౌరవించాలా. అదే నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? ఈ భౌతిక జగత్తుకి కారణమైనటువంటి వాడు సూర్యుడు, ఆయన శక్తి స్వరూపం ఇది. ఆయన శక్తి మీద ఆధారపడి మనందరం బతుకుతున్నాం. ఆధునిక సైన్స్ ప్రకారం చెప్పినా కూడా అదే కదా చెప్పేది. సో అదే చెప్తున్నాం. సో సూర్యుడికి నేను గౌరవిస్తే నీకు తప్పేంటి? ఆయనకి ఏదో రకంగా నేను నా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను, అంతే కదా. ఇప్పుడు మన తల్లిదండ్రుల మీద మనకు ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, లేదా పిల్లల మీద ప్రేమ అభిమానం ఉంటుంది. ఎట్లా వాళ్ళ మీద వాళ్ళ కృతజ్ఞత మనం ఎలా తెలియజేసుకుంటాము? వాళ్ళకి ఏదో మనకు తోచిందనమాట, మనం ఇవ్వగలిగినటువంటిది ఒక వస్త్రమో లేదా ఒక ఫలమో ఒక స్వీటో, లేదా వాళ్ళని చూడటానికి వెళ్ళినప్పుడు కొనుక్కొని వెళ్తాము. లేదా చిన్నపిల్లలకు ఒక 10 రూపాయలు ఇచ్చారు, నీకు కావాల్సింది కొనుక్కోరని చెప్తాం. ఇదేంటి? మన కృతజ్ఞతను మనం ప్రకటించడమే కదా తల్లిదండ్రులకు. కానీ లేదా తల్లిదండ్రులు అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి, ఏదో సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళకి వస్త్రాలు పెట్టడము, లేదా వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తాం మనము? వాళ్ళ మీద వాళ్ళు మనకిచ్చిన జన్మనిచ్చినందుకు గాను వాళ్ళ మీద గౌరవము అభిమానంతో వాళ్ళకి ఆ సేవ చేస్తాం మనం.
అదేవిధంగా భౌతిక జగత్తులో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిని మించినటువంటి ప్రత్యక్ష దైవం ఇంకోటి లేదు. ఆ సూర్యుడికి నాకు తోచినట్టు ఆయన తీసుకుంటాడా లేదా ఆయన ఇష్టం, అది అది నాకు సంబంధం లేదు. నేనేంటంటే ఆయన నాకు ఇంత సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి, ఇంత నాకు శక్తిని ఇస్తున్నాడు కాబట్టి, ఆ శక్తికి ప్రతిఫలంగా నేను ఆయనకు ఒక అర్ఘ్యం ఇస్తాను. నీళ్లు ఆయనకి ఇచ్చానని నేను అనుకునే భావనతో నీళ్లు వదిలిపెడతాను, నేను అర్ఘ్యం ఇస్తాను. నేను తప్పే ఉంది అందులో? తప్పేం లేదు కదా. సో నువ్వు సూర్యుడు అంటున్నావు, నేను ఆయనే భగవానుడు అంటున్నాను. సో ఆ సూర్యుడికి శక్తినిచ్చేది నేను, నా భగవానుడు ఆయనకి శక్తినిస్తానని నేను చెప్తున్నాను. నువ్వు కాదనగలవు లేవు కదా, ఎవరు కాదనలేరు కదా. అది నీకు కనపట్టలేదు, నాకు కనపడకపోవచ్చు, నేను చూపించలేకపోవచ్చు, కానీ నా నమ్మకం ఇది. తప్పే ఉంది అందులో. హరే కృష్ణ. వితండవాదులకు కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లోనే వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఇది మీరు చెప్పిన దాంట్లో ఈ కృష్ణ భక్తి రసభావన మాట వింటుంటే ఎంతో ఆనందంగా ఉందో ప్రభుజీ. వరడు ఒక్కటే అసలు చాలా అంటే ఒక విధమైన పులకింతలాగా అనిపిస్తుంది ఆ మాట విన్నప్పుడే. దాంట్లోనే నువ్వు తెలుసుకోగలుగుతావు ఆ రసభావన ఉండాలి అనేది. అసలు ఆ 3 మాటలే ఎంతో చాలా ఉత్తేజాన్ని ఇస్తున్నట్లుగా ఉంది. ఆ 3 మాటలే కృష్ణ రసభావన. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్? లేకపోతే ఇంకా మనం కెన్ గో ఫర్ క్లోజింగ్ ప్రేయర్స్. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరికైనా డౌట్ ఉందా? లేకపోతే మనం క్లోజ్ చేద్దాం. చేసే ముందు ప్రేయర్స్, నరసింహదేవ్ భగవాన్కి ప్రార్థన. ఓకే, మన స్పెషల్ ప్రేయర్